నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇది ఒక నాన్ పొలిటికల్, సీరియస్, సెంటిమెంటల్, ఎమోషనల్, కంటెంట్ ఓరియెంటెడ్ వీడియో. భారతదేశం గర్వించదగ్గ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్. అందులో జాబ్ రావటమే గొప్పగా ఫీల్ అవుతారు మన భారతీయ యువత. అటువంటి టీసీఎస్ నాసిక్ బీపీఓ కేంద్రంలో సుమారుగా 150 మంది పనిచేస్తున్నారు. మరి నాసిక్ టీసీఎస్లో జరుగుతున్న బలవంతపు మత మార్పిడులు, మహిళలపై వేధింపులు అన్న అంశం సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ అవుతూ ఉంది. ఎంత ట్రోలింగ్ అంటే అసలు ఎక్కడెక్కడికో ముడిపెట్టి మరి ఏదో పేర్లు తీసుకొచ్చి ఇది వేరే ఢిల్లీ బాంబు పేలుళ్ళకి సంబంధమని, ఉగ్రవాద కుట్ర అని, ఇతర దేశస్థుల హస్తముందని తీవ్రమైన పదజాలంతో పాటుగా కొన్ని మతాల గురించి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియోస్ ట్రోల్ అవుతున్న నేపథ్యం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఇదొక చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ అని నేను చెప్పడం జరిగింది. అయితే నాసిక్ టీసీఎస్లో మరి ఏం జరిగింది అనేది ఈ మతవాదానికి ఫోకస్ చేయకుండా, పార్టీలకి సంబంధం లేకుండా అసలు వాట్ వెంట్ రాంగ్, వేర్ వెంట్ రాంగ్, వాట్ ఈజ్ టు బి ఫోకస్డ్ అండ్ కరెక్టెడ్. ఎందుకంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో ప్రధానంగా ఇండియాలోనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో, ఇప్పుడు ఏ సంస్థలోనైనా పోష్ యాక్ట్ 2013 అమల్లో ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఫర్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013. దాని ప్రకారంగా మహిళలకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఐసీసీ ఉంటుంది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఆ కమిటీకి ఎక్స్టర్నల్ ఒక ఎన్జిఓ సంస్థకి చెందిన మహిళ చైర్మన్గా ఉండాలి. మిగతా వాళ్ళు ఆ ఎంప్లాయీస్ ఒక కమిటీ ఏర్పడాలి. ఇటువంటి మహిళలకి సంబంధించిన అంశాలలో సెక్సువల్ హరాస్మెంట్ అంటే డెఫినేషన్ దగ్గర నుంచి దేన్ని సెక్సువల్ హరాస్మెంట్ అంటాం, ఇటువంటి అంశాల మీద ఐసీసీకి ఫిర్యాదు చేస్తే పోష్ యాక్ట్ ప్రకారంగా దాన్ని విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి వ్యవస్థ టీసీఎస్ లాంటి సంస్థలో లేదా? ఉంటే మరి ఇటువంటి వ్యవహారాలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వెలుగులోకి వచ్చినాయి? ఇందులో ఒక మతాన్ని ఉద్దేశించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మతాలను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. కేవలం సబ్జెక్ట్ బేస్డ్, ఏం జరిగింది, ఎలా జరిగి ఉండాల్సింది అన్న విషయాల్ని ఇప్పుడు ఏ పోలీసు వ్యవస్థ, సిట్టు, మహారాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరు కూడా ఇంతవరకు కన్ఫర్మ్డ్గా అఫీషియల్గా ఫలానా వ్యవస్థీకృత నేరం, ఫలానా సంస్థలు, ఫలానా మతం ఉందని కన్ఫర్మ్ చెయ్యలేదు. కాబట్టి నేను ఊహాజనితమైన విషయాల్ని మాట్లాడను, సబ్జెక్ట్ బేస్డ్ ఒక ప్రొఫెషనల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో వీళ్ళు కేసులు 9 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి, 5గురిని అరెస్ట్ చేశారు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళని. ఇందులో అందరూ మేల్ ఉన్నారు, ఒక ఫిమేల్ కూడా ఉన్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఏం జరిగింది, ఏం కేసులు పెట్టారు, ఏం సెక్షన్స్ పెట్టారు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇటువంటి సంఘటనలు రావటం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఇది ఒక అలార్మింగ్ కేస్. సోషల్ మీడియా అల్లిన కథనాలు పక్కన పెట్టేద్దాం మనం. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఇక్కడ 3 ప్రధానమైన నేరాల కింద, సెక్షన్ల కింద బుక్ అయింది. ఒకటి ఐపీసీ సెక్షన్ 354 అండ్ 354A, అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించటం మరియు లైంగిక వేధింపులు. రెండోది ఐపీసీ సెక్షన్ 295A, అంటే మతపరమైన భావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయటం. మూడో సెక్షన్ ఐపీసీ సెక్షన్ 506, ప్రాణహాని లేదా పరువు నష్టం కలిగించేలాగా బెదిరించటం. నాలుగోది ఐపీసీ సెక్షన్ 120B, నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ అంటారు. ఇక ఇందులో ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అత్యాచారం, సెక్సువల్ హరాస్మెంట్, రిలీజియస్ కన్వర్షన్ అని ప్రధానమైన అంశాల కింద దీని మీద కేసు బుక్ అయింది. అయితే ఈ కేసు బయటికి వచ్చిన విధానం కూడా చాలా ఆసక్తికరం. అక్కడ పనిచేసే ఒక హిందూ అమ్మాయి రంజాన్ రోజు రోజా ఉపవాసం ఉండటం చూసి ఎవరో ఒక వ్యక్తి పోలీసులకు చెప్పటం జరిగింది, ఈ టీసీఎస్ బీపీఓలో ఏదో జరుగుతుంది అని. దాన్ని ఆధారంగా
పోలీసులు ఒక అండర్ కవర్ ఆపరేషన్ 40 డేస్ చేపట్టి కొంతమంది పోలీసుల్ని ఆ ఆఫీసులో హౌస్ కీపింగ్ స్టాఫ్గా పంపించి ఆ ఉద్యోగులు లోపలికి వెళ్ళిన తర్వాత అండర్ కవర్ ఆపరేషన్లో అక్కడ విషయాలన్నీ క్షుణ్ణంగా నిశితంగా గమనించిన తర్వాత బయటకు వచ్చినాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు పెళ్లి అయిందన్న విషయాన్ని దాచిపెట్టి శారీరక సంబంధం పెట్టుకున్నారు ఒక అక్యూజ్డ్. కాబట్టి అది రేప్ అనేది నేరం, ఖచ్చితంగా భారతీయ శిక్షాస్మృతి ప్రకారం రేపు కిందకే వస్తుంది. చాలాసార్లు కోర్టులు ఈ కేసుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాయి. ఎందుకంటే పురుషులు మేము ఎలాంటి ప్రామిస్ ఏం చేయలేదు, ఇష్టపడే సంబంధం పెట్టుకున్నాము, అది బెడిసి కొట్టిన తర్వాత నా మీద ఇటువంటి అభియోగాలు చేస్తున్నారు అనే వాదన ఎక్కువగా జనరల్గా కోర్టుల దగ్గరికి తీసుకువస్తారు. కోర్టులు చాలాసార్లు దీన్ని పరిగణలోకి తీసుకుంటాయి. ఈ కేసుల్లో శిక్షలు పడే అవకాశాలు హిస్టరీ చూసినట్టయితే తక్కువ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ అది ఖచ్చితంగా రేప్ కిందకే వస్తుంది, ఆ విధంగా చేసినటువంటి అక్యూజ్డ్. రెండోది సెక్సువల్ హరాస్మెంట్. సెక్సువల్ హరాస్మెంట్ అనేది కూడా భారతదేశంలో డొమెస్టిక్ వైలెన్స్ లాంటిదే. అది అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఎవరు ఒప్పుకోవటానికి ఇష్టపడరు. ఒప్పుకున్నప్పటికీ కూడా దానికి శిక్షలు పడాలి అని ఎవరు కోరుకోవటం లేదు. ఇది వాస్తవంగా జరుగుతుంది. భారతదేశంలో అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టాల్లో పని స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అంటే పోష్. ఈ చట్ట ప్రకారం దేశంలో కేసులు పోలీస్ స్టేషన్ దాకా రావటం చాలా అరుదు. అసలు శిక్షలు పడటం అయితే బహుశా వెరీ రేర్గా మనం చెప్పవచ్చు. ఎందుకు అరుదు అంటున్నానంటే ప్రతి ఆఫీసులో ఎక్కడైనా సరే POSH పోష్ అనే ఒక కమిటీ ఉండాలి. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. ఆ సంస్థలో ఏదైనా సెక్షువల్ హరాస్మెంట్ జరిగితే ఈ కమిటీకి కంప్లైంట్ చేయాలి ఎవరైనా సరే. ఆ కమిటీ ఆ కంప్లైంట్ మీద 90 డేస్లో చర్య తీసుకున్నప్పుడు లేదా తీసుకోలేదా అన్న ఏదైతే ఉంది వాటన్నిటినీ కూడా సమ్మతం అయినా కాకపోయినా విక్టిమ్ కోరిన 3 సందర్భాల్లో అది పోలీస్ స్టేషన్ దాకా వెళుతుంది, అది కేసు అవుతుంది. లేకపోతే అక్కడే అది క్లియర్ అవుతుంది పనిష్మెంట్ ద్వారా. చాలాసార్లు అసలు కంప్లైంట్స్ రావు ఈ కమిటీకి. ఎందుకు రావు అంటే పనిచేసే చోట ఇటువంటి కంప్లైంట్ చేస్తే వాళ్ళని ప్రాబ్లమాటిక్గా బ్రాండ్ వేస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలు దొరకటం కష్టమవుతుంది. కాబట్టి చాలామంది కంప్లైంట్ చేయటానికి ముందుకు రారు. ఇంకొకటి, అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నామని చెప్పి ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేయమంటారు. ఈ 2 కారణాల వల్ల చాలామంది స్త్రీలు అసలు కంప్లైంట్ చెయ్యరు. కంప్లైంట్ చేసిన చోట కూడా చాలా చోట్ల వీటి మీద సరి అయిన చర్యలు ఉండవు అనేది ఫ్యాక్ట్. ఈ కమిటీల ముందుకు వచ్చే కంప్లైంట్స్ చాలా తక్కువ. ఆ కంప్లైంట్స్ని సీరియస్గా తీసుకోవటానికి కూడా చాలాసార్లు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే ఒప్పుకోరు. ఇది రియాలిటీ, జరుగుతున్న రియాలిటీ. సో ఇప్పుడు అతన్ని ట్రాన్స్ఫర్ ఆపేయండి లేదా నన్ను ట్రాన్స్ఫర్ చేసేసేయండి అనే ఒక్క దానితోటి ఇంకొకటి సమస్య ఇట్లా వీళ్ళే చెబుతూ సలహాలు ఇస్తూ తప్పించుకుంటారు తప్ప పనిష్మెంట్ ఇచ్చేటట్టుగా బాధితులు కోరుకోవట్లేదు. ఇది రియల్గా జరుగుతున్న సంఘటన. ఇక్కడ అనేక కంప్లైంట్స్ ఫాస్ట్గా వచ్చినప్పటికీ పోస్ట్ కమిటీకి దేని మీద కూడా చర్యలు తీసుకోకపోవడంతో విపరీతంగా సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది అనేది వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకని అక్కడ 8 మంది మీద సుమారుగా 9 FIRలు ఫైల్ అయినాయి. ఈ 8 మందిలో 7 ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు బ్రాంచ్ మేనేజర్ మాత్రం హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. 7 ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కావటంతో దీనికి చాలా తేలిగ్గా కార్పొరేట్ జిహాద్ అనే ట్యాగ్ తగిలించేశారు. అందులో దాదాపుగా అందరినీ అరెస్ట్ చేసేశారు, ఒక్క నిధా ఖాన్ అనే అమ్మాయిని తప్ప. ఇక ఈ నిధా ఖాన్ అనే అమ్మాయి మాస్టర్ మైండ్ అని, ఇక్కడ TCS నాసిక్లో HR మేనేజర్ అని గత 5-6 రోజుల నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో ఓతర కొడుతూనే ఉన్నారు. నిన్న సాయంత్రం తెలిసిన విషయం ఏంటంటే ఆమె HR మేనేజర్ కాదు సరిగదా, కనీసం సీనియర్ స్థాయిలో ఉన్న ఎంప్లాయీ కూడా కాదు. ఆ నిధా ఖాన్ కేవలం టెలికాలర్ అంటే ప్రాసెస్ అసోసియేట్ మాత్రమే అని చెప్పి తెలిసింది. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని ముంబైలో ఉండేది, గర్భిణీ కావటం వల్ల ఆఫీస్కి కూడా వెళ్ళటం లేదు. కానీ ఆమె పేరు FIRలో ఉండటంతో ఆమె ఫోటోల్ని ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో తీసుకొని కొన్ని వేల వీడియోలు చేసేసి ఇవాళ కూడా ప్రచారం చేస్తున్నారు.
టీసీఎస్ నాసిక్ అని సెర్చ్ చేస్తే భయంకరంగా నిదా ఖాన్ ఫోటోలు మాత్రం విపరీతంగా కనిపిస్తాయి. ఈ మొత్తానికి మాస్టర్ మైండ్, హెచ్ఆర్ మేనేజరు, నిదా ఖాను అని ప్రచారం అయితే తీవ్రంగా జరుగుతుంది. కానీ అది వాస్తవం కాదు అని చెప్పి టీసీఎస్ వారు కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మనం గమనించాలా. అంతేకాకుండా మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అనేక మంది సోషల్ మీడియాలో పోలీసుల్ని కోట్ చేస్తూ ఈ సందర్భంగా అనేక కంప్లైంట్స్, మెయిల్స్ పోలీసులకి దొరికాయి అని చెప్తున్నారు. కానీ టీసీఎస్ వారు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు, తమకి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు అని. సో టీసీఎస్ అంతర్గతంగా తాము చేయటమే కాకుండా బయట నుంచి ఒక ఇండిపెండెంట్ లా ఫామ్ని హైర్ చేసుకొని వాళ్ళు కూడా దీని మీద దర్యాప్తు అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అక్కడ దెబ్బతినేది టీసీఎస్ ప్రతిష్ట. మాది వాళ్ళది ఏంటంటే జీరో టాలరెన్స్ అని కూడా టీసీఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా అందుకే దించారు. ఈ టీం మొదటిసారి ఇవాళ చేసిన ప్రకటనలో నిదా ఖాన్ అసలు హెచ్ఆర్ మేనేజర్ కాదని, ఆమె ఒక టెలికాలర్ మాత్రమేనని, ఇక రెండోది అసలు ఒక్క కంప్లైంట్ కూడా పోస్ట్ కమిటీకి రాలేదని ఈ వాస్తవాలు వాళ్ళు చెప్తున్నారు. మరి అటువంటప్పుడు ఈ బయటికి ఎలా వచ్చాయి? ఇది కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు, మెయిన్ మీడియా కూడా ఇటువంటి వార్తల్ని విపరీతంగా ప్రచారంలోకి వచ్చినాయి. దీన్ని చూస్తే మనకి అర్థమైంది ఏంటి? ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే చాలామంది తీర్పులు ప్రకటించేశారు. ఈ తీర్పుల వల్ల కొంతమందికి లాభం ఉంది కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. జరుగుతున్నప్పుడు ఇంటర్నల్గా కూడా ఇన్వెస్టిగేషన్ టీసీఎస్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం వాస్తవాలు కరెక్ట్గా తెలియకుండా, ఏది అనేది క్లారిటీ, కన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజము అని నమ్మే ప్రమాదం ఉంది. ఇక్కడ 2 కీలకమైన అంశాలని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పని స్థలాల్లో, వర్కింగ్ ప్లేసెస్లో మహిళలు ప్రశాంతంగా పని చేసుకోవడానికి వీలు కల్పించే విధంగా వచ్చినటువంటి పని స్థలాలు పోష్ యాక్ట్, లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎట్లా అపహాస్యంగా మారింది అనేది ఒకటి. రెండోది, రిలీజియస్ కన్వర్షన్. నిజానికి అందరూ మైకులు పట్టుకొని మాట్లాడుతుంది దీని గురించే. మత మార్పిడి చేయటం ఈ దేశంలో నేరం కాదు, కానీ బలవంతమైన మత మార్పిడి మాత్రమే ఈ దేశంలో నేరంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఇటువంటి హైపర్బోల్డ్ సోషల్ మీడియా వార్తలు విపరీతమైన ప్రచారంలో ఉన్నప్పుడు వాటి శక్తి చాలా ఎక్కువ. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక కేసులో మనం గమనించవలసినటువంటి 3 అంశాలు ప్రధానంగా చెప్పవలసి వస్తే, కార్పొరేట్ ఆఫీసుల్లో లీగల్ సెన్సిటివిటీ లేకపోవటం, రెండోది మహిళా ఉద్యోగులకు ముఖ్యంగా తమ ప్రాథమిక హక్కులపై అవగాహన లేకపోవటం, మూడోది కంపెనీలు కేవలం లాభాలకే ప్రాముఖ్యత ఇచ్చి వర్క్ కల్చర్ని గాలికి వదిలేయటం. ఇటువంటి వాటి వల్ల ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా టాటా లాంటి సంస్థలోనే ఇటువంటి జరుగుతూ ఉంటే మిగతా చిన్న కంపెనీస్లో పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ మహిళల భద్రత మీద, లైంగిక వేధింపుల మీద, బలవంతపు మత మార్పిళ్ల మీద ఈ మధ్య కాలంలో టీసీఎస్ నాసిక్ కేసు ప్రధానంగా ఫోకస్ పాయింట్ అయితే, అదే ఇప్పుడు సిట్ వాళ్ళు కానీ, మహారాష్ట్ర పోలీసులు కానీ, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కానీ, ప్రభుత్వం వారు కానీ ఏ విధంగా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో కన్ఫర్మ్డ్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఇలా జరిగింది అన్న వార్త వెలుగులోకి రావటం దురదృష్టకరమైన అంశం. అసలు ఏమీ విషయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున బయటికి ప్రచారంలోకి వచ్చే అవకాశం లేదు. అందులో చిన్న విషయం అయితే పోలీసులు 40 రోజులు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేసి నిజాల్ని బయటికి తీశారంటే అక్కడ ఎంతో కొంత అవకతవకలు జరుగుతున్న మాట వాస్తవం. అందులో నిందితులుగా ఉన్న వాళ్ళు అందరూ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కావటం అనేది దీని అన్నిటి మీద కొంత జరుగుతున్న వాస్తవం అయి ఉండవచ్చు. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఈ మధ్య కాలంలో ఈ కార్పొరేట్ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ లాంటి ఇప్పుడు లెన్స్ కార్ట్లో కూడా ఒక విషయం ఇప్పుడే వెలుగులోకి వస్తుంది. అది కూడా ట్రోలింగ్లో ఉంది. దాంతోపాటుగా హైదరాబాద్ యాక్సెంచర్ పేరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. నిజాలు మనకు తెలియదు కాబట్టి మనం కామెంట్ చేయలేము. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో
మరీ ముఖ్యంగా బీపీఓస్ గానీ, టెక్ కంపెనీస్‌లో మహిళల భద్రత విషయంలో చాలా అలర్ట్‌గా ఉండవలసిన అవసరం ఉంది. చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్. మరి ఈ నాసిక్ టీసీఎస్ విషయంలో ఈ నిజంగానే ఆర్గనైజ్డ్ కుట్ర ఉందా? వ్యవస్థీకృత నేరం ఉందా? అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందా? మరి ఏం జరిగిందనేది ఖచ్చితంగా సీరియస్‌గా పూర్తి స్థాయిలో విచారణ చేసి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది, వ్యవస్థల మీద ఉంది, ఆయా కంపెనీల మీద కూడా ఉంది. ఇటువంటి జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్‌గా ఉండాల్సింది అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. చూద్దాం మరి విచారణలో ఇంకా ఏమి అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయా అన్న విషయం మీద. మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.